శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతక విషయాల్లో వారి జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సింహరాశి సహజ రాశి చక్రంలో 5వ రాశి అవటం వల్ల వీళ్ళు సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలతోనే ఎవరి సహకారం లేకుండా జీవితంలో పైకి రావడం జరుగుతుంది. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు అవ్వటం వల్ల ఎక్కువ బాధ్యతలను కలిగి ఉంటారు అన్నమాట. ఎవరి నుంచి కూడా ఏది కూడా ఆశించరు, ప్రతిఫలం ఆశించకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళకి ఇవ్వడమే తప్ప ఒకళ్ళ దగ్గర తీసుకోవడం అన్నది వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా జరగదు. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా వీళ్ళకి ఈ రాశి సింబల్, సింహరాశి యొక్క గుర్తే లియో, సింహం అవటం వల్ల మరి అడవికి రాజు ఎలాగ సింహం ఉంటుందో వీళ్ళు కూడా ఆ విధంగానే ఇండివిజువల్గానే ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి 12వ భావం అన్నది కర్కాటక రాశి అవుతుంది. అంటే 12వ భావంలో ఉన్నటువంటి ఈ రాశి దాని యొక్క అధిపతే వీళ్ళ అభివృద్ధికి కారణం అవుతుంటుంది. ఎక్కువ తల్లిగారి యొక్క ప్రోత్సాహం అవ్వచ్చు, సహకారం అవ్వచ్చు, వాళ్ళ గైడ్లైన్స్ అవ్వచ్చు. సింహరాశి వారి యొక్క జీవితంలో మదర్ యొక్క పాత్ర 100% ఉండే అవకాశం ఉంది. ఆవిడని బట్టే ఈ సింహరాశి వారు కింగ్ అవుతాడా లేదంటే బంట్ అవుతాడా అన్నది మదర్ యొక్క అడ్వైజ్ బట్టి, ఆవిడ పెంచే విధానం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంటే మొత్తం మీద లైఫ్లో మదర్ పోర్షన్ ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి ఉదాహరణ గమనిస్తే ఛత్రపతి శివాజీ హస్తా నక్షత్రం సింహలగ్నంలో జన్మించడం జరిగింది. ఈ సింహలగ్న జాతకుడు అవడం వల్లే మదరు తల్లిగారు జిజియాబాయి యొక్క సహకారంతో అయితేనే, ఆవిడ అడ్వైజ్ అయితేనే, ఆవిడే గురువుగా ఇతను తీర్చిదిద్దడంలో 100% విజయం సాధించడం జరిగింది. సో ఈ విధంగా మదర్ యొక్క ప్రోత్సాహంతోనే వీళ్ళ జీవితంలో పైకి రావడం జరుగుతుంది. అయితే వీళ్ళకి 4వ స్థానం సహజ అష్టమ స్థానం అవటం వల్ల హాస్టల్లో ఉండి కానీ, దూరంగా ఉండి కానీ చదువుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో పెద్దలు ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకొని వేరే చోట కొనుక్కోవడం జరుగుతుంటుంది. ఒక చోట అన్ని వేరే చోట కొనుక్కోవడం కానీ జరుగుతుంది. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే చివరికి సక్సెస్ సాధించిన ఆస్తి వల్ల సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబ స్థానం కన్యా రాశి వీళ్ళకి కుటుంబ స్థానం, అది సహజ రాశి చక్రంలో 6వ రాశి అవటం వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు, విరోధాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఒక విధంగా వీళ్ళకి ధన లాభాధిపతి కూడా బుధుడు అవడం వల్ల కుటుంబ సహకారంతో, కుటుంబ ప్రోత్సాహంతో ధనాన్ని సంపాదించినప్పుడు కూడా కుటుంబ సభ్యులతో విభేదాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక 6, 7 స్థానాధిపతి శని భగవానుడికి రావడం వల్ల 99% పార్ట్నర్షిప్తో ఏది కలిసి చేసినా వాళ్ళతో శత్రుత్వం రావడం సహజం తప్ప కంటిన్యూగా పార్ట్నర్షిప్, భాగస్వామ్య వ్యవహారం కలిసి రావడం అనేది 100% వృధా. ఎప్పుడుతో కూడా కలిసి చేయకూడదు. సహజ దశమ స్థానం అన్నది మకర రాశి. అక్కడ కుజుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు. ఇది వీళ్ళకి 6వ రాశి అవడం వల్ల మరి స్వతంత్ర వృత్తిలో ఉన్నప్పుడు కూడా సహజంగా వీళ్ళు ప్రారంభ జీవితంలో ఒకరి దగ్గర సబార్డినేట్గా, అసిస్టెంట్గా చేరి వర్క్లో మెళకువలు నేర్చుకొని దాని తర్వాత స్వతంత్ర వృత్తిలోకి మారే అవకాశం ఉంటుంది తప్ప డైరెక్ట్గా బిజినెస్కి వచ్చినప్పుడు మాత్రం రాణించలేకపోతుంటారు. అది తండ్రి దగ్గరన్నా పర్లేదు, ఇంకో గురువు దగ్గరన్నా పర్లేదు, మాత్రం ప్రారంభంలో మాత్రం సబార్డినేట్గా చేస్తేనే వీళ్ళ జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. అంటే ముందు కొంతకాలం పాటు ఉద్యోగం చేసిన తర్వాత వ్యాపారంలోకి వెళ్తే మంచిది తప్ప డైరెక్ట్గా వ్యాపారంలోకి వెళ్ళడం వల్ల ఇబ్బందులు ఎదురే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా భాగ్యస్థానం మేషరాశి నెంబర్ 1, అక్కడ రవి ఉచ్చ అవటం వల్ల సాధారణంగా ఇతను ఉన్నత కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఒక రాజకీయవేత్త కానీ, ఒక ప్రభుత్వాధికారి కానీ, ఒక మంచి హోదా కలిగినటువంటి వ్యక్తి కలిగి ఉంటాడు. అంటే మంచి
ఫాదర్ని కలిగి ఉండడం, అతని ప్రేరణతో అతన్ని ఆదర్శంగా తీసుకుని, ఎందుకంటే అందులో భాగ్యంలో రవి గుచ్చ, దీనికి రవి అధిపతి. 100% వారసత్వంగా వచ్చే ఉద్యోగాలు చేయడం కానీ, వారసత్వాన్ని నిలబెట్టడంలో కానీ వీళ్ళు ఎక్కువగా పాత్ర వహిస్తూ ఉంటారు. కాబట్టి తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్, మదర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ జాతకుడి యొక్క వృత్తి ఉద్యోగాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక ధనస్థానం, సహజ ధనస్థానం వీళ్ళకి దశమ స్థానం. అలాగే దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు తృతీయాధిపతి కూడా అవడం వల్ల ఏంటంటే వీళ్ళు ముందులో చాలామంది బ్యాంకింగ్ రంగంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో వీళ్ళ తర్వాతే వీళ్ళకి ఎవరికన్నా వస్తుంది. ఎక్కువగా వీళ్ళ ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే యూపీఎస్సీ లాంటివి కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రారంభంలో వేరే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికి కూడా దాని తర్వాత వీళ్ళు అనుకున్నటువంటి గోల్ సాధించి వీళ్ళ ఉన్నత స్థాయి ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ఉద్యోగపరమైన చేంజెస్ కూడా ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. ఇక వివాహ జీవితం, సహజ లాభాధిపతి ఈ శని భగవానుడు వీళ్ళకి మరి సప్తమ భావం అవటం వల్ల బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజే సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అంటే లాభస్థానం యాక్టివేట్ అవుతుంది వివాహం అయిన తర్వాత, ఆటోమేటిక్గా వివాహం తర్వాత ఇంప్రూవ్మెంట్ రావడం. చాలా సందర్భాల్లో మరి సేమ్ అంటే ఇతను ఏ రంగంలో ఉన్నారో భార్య కూడా అదే రంగంలో వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకొని బంధం అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ శాతం ఎడబాటు వస్తూ ఉంటుంది అన్నమాట. ఉద్యోగరీత్యా అవ్వచ్చు, వేరే కారణాల వల్ల అవ్వచ్చు, లేదంటే ఆరోగ్యపరంగా సమస్యలు రావటం వల్ల చాలా వరకు భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు తప్పనిసరిగా ఉంటుంది. సో అలాగే మరి ఈ జాతకులకి బుధుడు ధన లాభాధిపతి అవడం వల్ల బుధుడు బలంగా ఉంటేనే అటు ఆదాయం ఉంటుంది, సేవింగ్స్ ఉంటాయి తప్ప బుధుడు ఏమాత్రం పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ధనాన్ని సంపాదిస్తారు కానీ దాన్ని దాచుకోలేకపోతూ ఉంటారు. ఎంతసేపు వీళ్ళకి స్థిరాస్తులు భూములు కలిసి వస్తాయి తప్ప లిక్విడ్ క్యాష్ వీళ్ళ దగ్గర ఉండే అవకాశం అయితే 100% ఉండదు. 99% పుణ్య కార్యక్రమాల ద్వారా, దైవ బలం ద్వారా, సంతానం కలిగిన తర్వాత అంటే సహజ భాగ్యాధిపతి వీళ్ళకి పంచమాధిపతి అవడం వల్ల, పంచమ స్థానం అవడం వల్ల పిల్లలు పుట్టిన తర్వాత అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ సంతానం మాత్రం వీళ్ళు వెళ్ళే మార్గంలో కాకుండా వేరే రూట్లో వీళ్ళ జీవితంలో సక్సెస్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఫాదరు, సంతానం, పిల్లలు, భార్య, అలాగే తల్లి వీళ్ళ యొక్క జీవితంలో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించి వీళ్ళ అభివృద్ధికి కానీ పతనానికి కానీ కారణమయ్యే అవకాశం ఉంటుంది. బట్ సింహరాశి వారు ఎప్పుడు కూడా ఆదివారం నియమంగా ఉండడం, సూర్యభగవాన్ని పూజించుకోవడం, కెంపు అనే ఉంగరాన్ని ధరించడం, దొరికితే ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. ఈ జాతకులు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల, సూర్య భగవాన్ని పూజించడం వల్ల, ఆదివారం నియమంగా ఉండడం వల్ల 100% అందరికీ ఆదర్శంగా ఉంటారని ఆశిస్తూ, సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్ర తారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి,
ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార. అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు, అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది, ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.